రెండుసార్లు హన్వాడ మండల రైతులు కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా న్యాయం దక్కకపోవడంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీని సంప్రదించిన హన్వాడ రైతులు మహబూబ్ నగర్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో కొంతమంది మిల్లర్లు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు సంబంధిత అధికారులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారు. తాలు తరుగు తేమ శాతం, నాణ్యత లోపం, చెత్త శాతం పేరుతో అనవసర కోతలు విధిస్తూ తక్కువ బరువు చూపిస్తూ రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేస్తూ ₹1,00,000 రైతులను నష్టపరుస్తున్నారు. ప్రతి సీజన్లో మిల్లర్లు కేంద్రాల మధ్య రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయి. మన కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి కలెక్టర్ గారిని కలవడం ముఖ్య విషయం ఏంటంటే, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి ఈరోజు మా అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి ఈరోజు నా పేరు మున్నూరు జైపాల్ రెడ్డి, జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిని. మరి అదేవిధంగా మా దేవరకద్ర ఇన్ఛార్జ్ వెంకటేష్ గారు, మా ఈ మైనార్టీ విభాగం అధ్యక్షుడు నజీర్ గారు, మరి వివిధ మండలాల ఉన్వాడ, అడ్డాకుల, కొత్తకోట, మరి దేవరకద్ర వివిధ మండలాల నుండి వచ్చిన అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు మాతో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఈరోజు ఐకేపీ వాళ్ళు ఈరోజు మాకు అక్కడ తేమ శాతం 17 పాయింట్లు చూపెట్టి ఈరోజు మీరు అది ఏమంటే కూడా మన రైతులు 14% చూపెట్టడం జరుగుతుంది. అయినా కూడా ఈరోజు వాళ్ళు తేమ శాతం ఎక్కువ రైస్ మిల్లర్లు కుమ్మకాయ రైస్ మిల్లర్లు దాదాపు 1.5 నుండి 2 కిలో కూడా కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి ఒక్క బ్యాగ్ వెంబడి కూడా ఒక బ్యాగ్ వెంబడి 1 కిలో 2 కిలోలు అంతే ఎంత నష్టపోతారో ఈరోజు రైతులు. ఇది ఇంతకుముందే కూడా కలెక్టర్ గారికి కూడా ఒకసారి రైతులు విన్నపత్రం ఇచ్చిందని వాళ్ళు మాకు ఈరోజు మా అధ్యక్షులు మల్లన్న గారికి వాళ్ళు ఈరోజు మల్లన్న గారిని కలవడం జరిగింది. ఆ మల్లన్న గారు మాకు ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు కలెక్టర్ గారిని వెంబడే కలిసి ఇక్కడ జరుగుతున్న దోపిడీని మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గన్ని బ్యాగులు ఈరోజు 500 గ్రాములు అంటే మినిమం అర్ధ కిలో ఉంటుంది. ఆ అర్ధ కిలో కానీ వాళ్ళు ఈరోజు 1 కిలోన్నర 2 కిలోలు కట్ చేస్తున్నారు. ఇది ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది ఎంత అన్యాయం. రైస్ మిల్లుల దోపిడీ మరీ ఎక్కువైపోయింది. ఈరోజు రైస్ మిల్లుల దోపిడీ మరీ ఎక్కువై ఈరోజు రైతులకు అన్యాయం చేస్తున్నారు. మరి దీని మీద పూర్తిస్థాయి కలెక్టర్ గారు స్పందించి దీని మీద విచారణ జరిపి మరి ఈ రైతులకు న్యాయం చేయాలని కూడా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తున్నాం. రైతు మాట్లాడతారా? పేరు అమిత్ నాయక్ నా పేరు. నేను హన్వాడ మండలం నుంచి మా గొండ్యాల గొండ్యాల సొసైటీ నుంచి మేము వడ్లు అమ్మినాము. మా 324 బ్యాగులు అయితే అందులో 16 బ్యాగులు మావి తరుగు పేరుతో లేదా తాలు పేరుతో వాళ్ళు ఎక్స్ట్రాగా కట్ చేసిండ్రు. కానీ మాకు ఏఈఓ గారు సర్టిఫై చేసి ఇచ్చాడు. మ్యాచర్ వచ్చింది. అదేవిధంగా ఆ వడ్లు కూడా బాగున్నాయని మాకు సర్టిఫై ఇచ్చినా కూడా మిల్లర్ దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్ట్రాగా ఒక బ్యాగుకి 2 కిలోలు కట్ చేస్తుండ్రు. అంటే ఒక క్వింటాల్కి 5 కిలోలు అవుతున్నాయి. ఆ 40 కిలోలు బ్యాగుకి 2 కిలోలు అన్నప్పుడు ఒక క్వింటాల్కి 5 కిలోలు ఎక్స్ట్రాగా కట్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు నింపేటప్పుడు కూడా ఐకేపీ సెంటర్లు కానీ అదేవిధంగా సొసైటీలో కానీ బుక్ కీపర్లు కూడా మాకు చాలా సతాయిస్తున్నారు. వాళ్ళు కరెక్ట్ మెయింటైన్ అంటే సీరియల్గా రాకపోవడము, అక్కడ హమాలీలతో కుమ్మక్కై ఎక్స్ట్రా డబ్బులు అడగడము, ఇంకోటి ఎవరు లారీ డ్రైవర్ కోసం అని చెప్పి ఒక బ్యాగ్కి ₹1 వసూలు చేస్తున్నారు. ఇంకా అదేవిధంగా అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు కానీ మావి రెండు బ్యాగులే ఎత్తుకుపోయినారు నైట్ టైంలో దొంగలు. దాన్ని కూడా మేము ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. వచ్చిన తర్వాత ఇంకా కుప్ప పోసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకోకుండా సీసీ కెమెరాలు కానీ ఇంకొక ఎవరైనా ఎవరు మన సెక్యూరిటీ కానీ పెట్టకుండా, సెక్యూరిటీ లేకుండా రైతులను రోజు మేము కుప్ప పోసిందా నెల రోజులకు నింపిన అంటే మేము నెల రోజుల వరకు మేము ఆ కుప్ప దగ్గరనే కూర్చోవాలా, మాకు వేరే పనులు ఉండవా? ఆ పై అధికారులు చెప్తేనేమో మీరు రైతులు ఒక లారీకి ఎక్కించే వరకు మీ బాధ్యత అని అంటున్నారు. కానీ మేము ఎట్లా అది చూసుకోవాలి? మా బాధ్యత ఎప్పటి వరకు ఉంటుంది? రైతు అక్కడ పొలంలో కష్టపడాలి. అదేవిధంగా వచ్చి ఐకేపీ సెంటర్లో కూడా రాత్రి పగలు అనకుండా అక్కడ కాపలు ఉండాలన్నా వాళ్ళు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా సీసీ కెమెరాలు కానీ వాళ్ళు పెట్టాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాము రైతు ద్వారా. అదేవిధంగా ఈ మిల్లర్లు చేసిన దోపిడీని అరికట్టాలి. మేము ఇంతకుముందు 2 సార్లు ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చినాము. ఇది 3వ సారి ఇస్తున్నాం. కాబట్టి కలెక్టర్ గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
దేవరకార నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటేష్ నేను మాట్లాడేది. తీర్మానం ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు మున్నూరు జయపాలన్న ఆదేశం మేరకు మేము ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ప్రజావాణిలో రైతులకు వరి కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలకు 2-3 కేజీలు తగ్గించి మిల్లర్లు దోచుకుంటున్న సందర్భంగా ప్రజావాణిలో ఇంతవరకు రైతులు వెళ్ళి ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా కూడా ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. దానిపై మా దృష్టికి తీసుకురావడం వల్ల మేమందరం కలిసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున వచ్చి ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రైస్ మిల్లర్లపై దోపిడీ అరికట్టాలని మేము ఈ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.